పులిపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండలం చౌట భీమవరం గ్రామానికి చెందిన ముదిరెడ్డి రమణమ్మ అనే వృద్ధురాలు తన భర్త డెత్ సర్టిఫికెట్ కోసం 2 సంవత్సరాలుగా అధికారుల చుట్టూ తిరుగుతున్న సర్టిఫికెట్ మంజూరు చేయలేదని వాపోయింది. తన భర్త ముదిరెడ్డి పెద్దమాల కొండయ్య 2023 సంవత్సరంలో సహజ మరణం చెందాడని, అందుకు సంబంధించిన పత్రాలు అన్ని అధికారులకు సమర్పించిన కూడా డెత్ సర్టిఫికెట్ మంజూరు చేయలేదని తెలిపింది. వీఆర్ఓ, ఎంఆర్ఓ, ఆర్డీఓ కార్యాలయాల చుట్టూ తిరిగి అలసిపోయానని, తనకు చావే శరణ్యమని, ఇంత విషం తాగి చనిపోతే ఈ మానసిక వేదన ఉండదని ఆవేదన చెందింది. మా చోట భీమవరం ఏఎస్పేట మండలం ముదిరెడ్డి రమణమ్మ, ముదిరెడ్డి పెద్దమాల కొండయ్య. అదే నాయన, ఇంకా ఏమని చెప్పాలి? కొడుకు చచ్చిపోయిండు, భర్త ఆయన చచ్చిపోయిండు, గుండె అటాక్ అయింది. సర్టిఫికేట్ లేట్ అయ్యి మళ్ళీ తెచ్చుకున్నా, మళ్ళా పోయింది, మళ్ళా తెచ్చుకున్నా. ఇది 3వ దఫ కొడుక ఏఎస్పేట మండలం. వీడికేమంటే ఈయన కాగితాలు వచ్చినాయమ్మా, నేను సోమవారం పంపిస్తాను సచివాలయానికి, నువ్వు వెళ్ళిపోనానండి సారు. అది సార్ జరిగింది. తిరుగుతానే ఉన్నాను ఆయన, నేను తిరగని రోజే లేదు. 2-3 నెలల నుంచి తిరుగుతానే ఉన్నాను. మళ్ళా తర్వాత రా అంటుంది. ఏం చేసాను చెప్పు? ఇంట్లో మగదిక్కు లేకపోయా తిరిగేదాన్ని, అట్లా టోన్లో భజనలు ఆడుకొని నా ఎగసాట్లు ఏం పడతాను. కాగితాలు వచ్చినాయా సార్ అని అడిగినానా? వచ్చినాయమ్మా, నీకు పంపిస్తాను, నువ్వు అవసరం లేదు, నేను పంపించేస్తాను సచివాలయానికి, ఈఆర్సీకి అందుకు అటు రాపించుకోమని ఆయన నోటుకుండా చెప్పిండు. అది సారు కొడుక. నేను చిన్నోడు, నేను పెద్దదాన్ని, చేతులు కాళ్ళు వణుకొచ్చి నేను భగవంతుడికి అల్లాడుతున్నాను. మళ్ళా గ్రూపులు లేవు, మళ్ళీ అన్నీ రాపించినాను ఆయన. రేషన్ కార్డు, ఆధార్ కార్డు, జెరాక్స్ చూపించిన, ఓటు కార్డు చూపించిన, ముసలోడు ఫోటో, నా ఫోటో మొత్తం పెట్టిన. 5 సంతకాలు పెట్టించిండు, పక్కల చేత పెట్టించిండు, అన్నీ చేపించిన కొడుక. ఒక్కటి కూడా కరోబాలో భయపడి అది నేను చేసింది. ఇంకా నా వాళ్ళ ఇష్టం, నేనేం భగవంతుడే ఉన్నాడు, నేనేం చేశాను. అవి లేవు ఖాతాలు, అవి లేవు అని మాట్లాడుతున్నాను. నేను ఎన్ని మాటలని తిరిగాను చెప్పు, ఎన్ని మాటలని తిరిగాను. ఒక 2 డబ్బా తెచ్చుకొని తాగుతా, ఇంకంతకన్నా ఏం చేయలేదు. తాగి ఎండ దక్క పడిపోతా, పారేసే వాళ్ళు కూడా లేదులే. అనాథాశ్రమం లేని దక్క తాగి ఇంకేం చేశాను నేను, అంతకన్నా ఏం చేయలేదు. నాకు జరిగిన 4 మాటలు చెప్పుకున్నా. ఒకరికి 3 మాటలు చేసి 3వసారి 3 సంవత్సరాలు. రేపు పండక్కి పోతే మళ్ళీ 4 వస్తుంది. కానీ ఎండి ఆఫీస్కి పోయి అన్ని ప్రూఫ్లు తీసి రాపిచ్చి, మళ్ళీ మీసేవ కాడికి పోయి అవన్నీ ప్రూఫ్లు తీసి ఆమెను పంపించి, అనిల్ని ఆమెను పంపించి మొత్తం కూర్చోబెట్టి రాపిచ్చి ఫైల్ పంపించాను. నేను పంపిస్తే నువ్వు పోయినప్పుడల్లా నన్ను మళ్ళీ రమ్మన్నారు అని తిరుగుతుంటే, నాకు అన్ని పనులు వదిలిపెట్టుకొని నేను కనీసం అన్నం కూడా తినలా. అదిగో బీట్లో నుంచి అట్టే వచ్చేసిన. ఇంక రోజు రాను, ఇంటి ముందు కూర్చొని ఆడవను. పొద్దున్న 9కి వచ్చింది, నేను 2 గంటలకు వచ్చిన.